హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ టెక్నాలజీ ఛానల్. టుడే మనం ఏమంటే డే 11 స్ట్రింగ్ ప్రోగ్రామ్స్లో మనం అంటే స్ట్రీమ్స్ని యూస్ చేసుకొని ఫోర్డ్ మోటార్స్లో అడిగిన 2 ప్రోగ్రామ్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలి అనే దాని గురించి మనం క్లియర్గా తెలుసుకుందాం. దానికి ముందు మీరు మా యొక్క ఛానల్ అనేది సబ్స్క్రైబ్ అనేది చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. నార్మల్గా మీరు ఏమంటే ఏదైనా ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ గానీ లేదంటే స్టార్టప్ కంపెనీస్ అటెండ్ అయితే మోస్ట్లీ వచ్చి మీకు ఏమంటే 90% ఆఫ్ కోడింగ్స్ ఏదైనా అడిగితే మనకేమంటే స్ట్రీమ్స్‌ని యూజ్ చేసుకొని సాల్వ్ అనేది చేయమంటారు. సో, ఫోర్డ్ మోటార్స్ అనేది మనకేమంటే ఒక ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ కాబట్టి మీకు నార్మల్‌గా ప్రోగ్రామ్స్ అనేది ఏదైనా అడిగితే మీకేమంటే స్ట్రీమ్స్‌లోనే సాల్వ్ చేయమని అడుగుతారు. సో, ఇదొచ్చి మనకేమంటే L1 రౌండ్‌లో అడిగిన ఒక 2 ప్రోగ్రామ్స్. సో, ఇది ఏ విధంగా సాల్వ్ చేయాలనేది మనం వన్ బై వన్ అనేది చూద్దాం. ఫస్ట్ ప్రోగ్రామ్ ఏమని చూసినట్లయితే మనకి ఒక స్ట్రింగ్ అనేది ఇస్తారు. ఓకేనా? ఈ స్ట్రింగ్ ఓకే. నేను ఇక్కడ ఇచ్చిన స్ట్రింగ్‌ని కాపీ చేసుకుంటా. అప్పుడు మీకు కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేసేదానికి కొంచెం బావుంటుంది. కంట్రోల్ సి. ఓకే. మనం ఇచ్చిన స్ట్రింగ్ అనేది కాపీ చేసుకున్నాం. సో, మనం ఇక ప్రోగ్రామ్ అనేది ఓపెన్ అనేది చేసుకుంటున్నా. ఓకే. నార్మల్‌గా మనం అంటే యూజర్ దగ్గర నుంచి ఏదైనా ఒక ఇన్‌పుట్ తీసుకోవాలంటే దానికోసం మనం మోస్ట్‌లీ వచ్చి మనకేమంటే ఓకే. ఈ స్ట్రింగ్‌ని ఫస్ట్ మనం ఇక్కడ ఎక్కడైనా పేస్ట్ చేసేద్దాం. ఓకే. మోస్ట్‌లీ మనం ఏంటంటే స్కానర్ క్లాస్ అనేది యూజ్ చేస్తాం. సో, ఇప్పుడు మనం అంటే స్కానర్ క్లాస్ ఆల్రెడీ మనకేమంటే క్లియర్‌గా తెలుసు. ఎందుకంటే మనం ఎక్కువ యూజ్ చేస్తున్నాం కాబట్టి. సో, మనం డిఫరెంట్ వేగాకు ఎలా యూజర్ దగ్గర నుంచి ఇన్‌పుట్ అనేది తీసుకోవాలి అనే దాని గురించి మనం చూద్దాం. దానికోసం మనం అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపోర్ట్ జావా డాట్ ఐఓ ప్యాకేజ్. సో, నేనేమంటే జావా డాట్ ఐఓ ప్యాకేజ్‌ని ఇంపోర్ట్ అనేది చేసుకున్నా. సో, ఎప్పుడైతే మనం జావా డాట్ ఐఓ ప్యాకేజ్ ఏదైనా యూజ్ చేసినట్లయితే మనకి మోస్ట్‌లీ మనకేంటి త్రోస్ ఎక్సెప్షన్ అనేది త్రో చేయాలి. త్రోస్ ఐఓ ఎక్సెప్షన్. ఓకే. సో, ఐఓ ఎక్సెప్షన్‌ని త్రో అనేది చేసేస్తున్నా. ఓకే. సో, ఇప్పుడు మనం అంటే యూజర్ దగ్గర నుంచి ఇన్‌పుట్ ఎలా తీసుకోవాలంటే దానికోసం మనం అంటే బఫర్ రీడర్ ఓకేనా? బియుఎఫ్ఎఫ్ఈఆర్ ఓకే. బఫర్ రీడర్. సో, బఫర్ రీడర్ బీఆర్ ఈక్వల్ టు న్యూ బఫర్ రీడర్. సో, ఇందులో మళ్ళీ మనకేమంటే న్యూ ఇన్‌పుట్ స్ట్రీమ్ రీడర్. ఓకే. ఇన్‌పుట్ స్ట్రీమ్ రీడర్. ఇందులో మనం ఎక్కడి నుంచి తీసుకోవాలంటే సిస్టమ్ డాట్ ఇన్. కాబట్టి సిస్టమ్ డాట్ ఇన్ అనేది ఇస్తున్నా. ఓకే. మనకేమంటే నార్మల్‌గా యూజర్ దగ్గర నుంచి స్కానర్ క్లాస్ కాకుండా నార్మల్‌గా మనం ఇంకొక వేళ ఎలా యూజర్ దగ్గర నుంచి ఇన్‌పుట్ తీసుకోవాలంటే దానికోసం మనం అంటే బఫర్ రీడర్ అనేది యూజ్ చేస్తాం. అది మనం అంటే బఫర్ రీడర్ లోపల మళ్ళీ మనం అంటే ఇన్‌పుట్ స్ట్రీమ్ రీడర్ లోపల సిస్టమ్ డాట్ ఇన్ ఎక్కడి నుంచి మనకంటే సిస్టమ్ నుంచి తీసుకోవాలి కాబట్టి సిస్టమ్ డాట్ ఇన్ అనేది యూజ్ చేస్తున్నాం. ఓకే. సో, ఇప్పుడు మనం దీని నుంచి మనకేమంటే స్ట్రింగ్ అనేది తీసుకోవాలి. స్ట్రింగ్ అనేది తీసుకోవాలి కాబట్టి స్ట్రింగ్ ఎస్‌టిఆర్ ఈక్వల్ టు బీఆర్ డాట్ రీడ్ లైన్ అనేది యూజ్ చేస్తాం. యూజర్ దగ్గర నుంచి ఇన్‌పుట్ తీసుకునే దానికోసం. ఓకే. ఓకే. ఇప్పుడు మనకేమంటే యూజర్ దగ్గర నుంచి ఇన్‌పుట్ అనేది తీసుకున్నాం. సో, నార్మల్‌గా మనకేమంటే మనం యూజర్ దగ్గర నుంచి తీసుకునే ఇన్‌పుట్ వచ్చి మనకేమంటే ఇక్కడ నార్మల్‌గా ఈ ఇన్‌పుట్ అనేది ఇవ్వడం జరిగింది. సో, ఈ ఇన్‌పుట్ ఇస్తే మనం ఇక్కడ ఏం ఫైండ్ ఔట్ చేయాలి. ఓకేనా? సో, ఇలా ఇన్‌పుట్ ఇచ్చినప్పుడు మనం ఫైండ్ ఔట్ చేయాల్సింది ఏమంటే స్పామ్ ఆర్ నాట్ స్పామ్. స్పామ్ ఆర్ నాట్ స్పామ్. సో, ఎలా స్పామ్ ఆర్ నాట్ స్పామ్ అనేది ఫైండ్ ఔట్ చేస్తాం అని చూసినట్లయితే మనకి నార్మల్‌గా వచ్చేమంటే విన్ అనేది 2 టైమ్స్ వచ్చింది. మళ్ళీ మనకేమంటే లాటరీ అనేది 1 టైమ్ వచ్చింది. సో, ఇలా మనకేమంటే విన్ ఆర్ లాటరీ ఓకేనా? విన్ ఆర్ లాటరీ. విన్ ఆర్ లాటరీ అనేది దీని యొక్క కౌంట్ వచ్చి మనకేమంటే 2.5 కంటే తక్కువుంటే మనకిచ్చేమంటే ఇదొచ్చి మనకేమంటే స్పామ్ కాదు. ఓకేనా? నాట్ స్పామ్. ఒకవేళ మనకేమంటే 2.5 కంటే ఎక్కువుంటే మనకేమంటే స్పామ్ అనేది మనం ఫైండ్ ఔట్ చేయాలి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ 2.5 కంటే తక్కువుంటే నాట్ స్పామ్. ఓకే. ఎక్కువుంటే మనకొచ్చేమంటే స్పామ్. ఓకే. ఇక్కడ మనకేమంటే విన్ అనేదొచ్చింది. సో, సెకండ్ వర్డ్ అనేది విన్‌లో మనకేమంటే స్పెషల్ క్యారెక్టర్స్ అనేవి ఉన్నాయి. సో, ఇలా స్పెషల్ క్యారెక్టర్స్ ఉంటే మాత్రం మనకేమంటే అది విన్ గాని కౌంట్ అనేది చేసుకుంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకేమంటే ఇంకొక స్ట్రింగ్ ఏదైనా తీసుకుందాం. ఎన్ఎన్ఈఆర్ విన్నర్ అని తీసుకుంటే ఇది కౌంట్‌కి అనేది రాదనమాట. ఓకే. సో, నార్మల్‌గా మనకేమంటే స్పెషల్ క్యారెక్టర్స్ కాంబినేషన్ ఉంటే మాత్రమే మనకి కౌంట్ అనేది వస్తుంది. లేనప్పుడు మనకేమంటే కౌంట్ అనేది రాదు. సో, ఇలా తీసుకున్నప్పుడు మనకి విన్నర్ అనేది మనకి కౌంట్ అనేది కాదు. సో, దీంట్లో వచ్చి మనకేమంటే లాటరీ 1 టైమ్, విన్ 1 టైమ్ అంటే విన్ 2 టైమ్స్, లాటరీ 1 టైమ్ ఉంది. సో, ఇదొచ్చి మనకేమంటే స్పామ్ అనేది అవుతుంది. ఓకే. ఎందుకంటే గ్రేటర్ థాన్ 2.5 ఉంది కాబట్టి. సో, ఎలా సాల్వ్ చేయాలి అనే దాని గురించి క్లియర్‌గా చూద్దాం స్ట్రీమ్స్ యూజ్ చేసుకొని. సో, మనకు దీనికోసం మనం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే మనం స్ప్లిట్ అనేది చేసేయాలి.
ఎందుకంటే మనకి స్ప్లిట్ చేస్తేనే మనకొచ్చేమంటే మనకి ఎవ్రీ వర్డ్ అనేది ఇండివిడ్యువల్‌గా రావడం అనేది జరుగుతుంది. సో, దీనికోసం మనం అంటే స్ప్లిట్ అనేది చేద్దాం. ఓకే. దీనికోసం ఓకే. మనకి కౌంట్ అనేది రావాలి. సో, మనం ఫస్ట్ కౌంట్ అనేది చేయాలి ఎన్నున్నాయని. సో, దానికోసం నేనేమంటే ఇంట్ అనేది తీసుకుంటున్నా. ఓకేనా? లేదంటే మనం అంటే లాంగ్ అనేది తీసుకుందాం. ఎందుకంటే మనకి డిఫాల్ట్‌గా కౌంట్ అనే మెథడ్ అనేది స్ట్రీమ్స్‌లో ఉండేది లాంగ్ అనేది రిటర్న్ అనేది చేస్తుంది కాబట్టి, నేను డైరెక్ట్‌గా లాంగ్ అనేది తీసుకుంటున్నా. ఓకే. ఇప్పుడు మనకేమంటే లాంగ్ అనేది తీసుకున్నాం. సో, దీనికి ఒక రెఫరెన్స్ అనేది ఇస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ మనకేమంటే యూఎన్‌టి కౌంట్, కౌంట్ ఈక్వల్ టు ఓకే. ఇప్పుడు మనకేమంటే స్ట్రింగ్ అనేది వచ్చింది ఎస్‌టిఆర్ ఓకేనా? ఈ స్ట్రింగ్‌ని మనం అంటే స్ప్లిట్ చేయాలి. దానికి ముందు వచ్చి మనకేమంటే స్ట్రీమ్స్‌లో కన్వర్ట్ చేయాలంటే మనకి నార్మల్‌గా స్ట్రింగ్స్‌ని స్ప్లిట్ చేస్తే మనకొచ్చేమంటే అరేలోకొస్తుంది. ఓకేనా? ఈ అరేలోకొచ్చిన దాన్ని మనం స్ట్రీమ్ కన్వర్ట్ చేయాలంటే మనం అరేస్ డాట్ స్ట్రీమ్ అనేది యూజ్ చేస్తాం. సో, ఇక్కడ అరేస్ డాట్ స్ట్రీమ్ అనేది యూజ్ చేసినాం. ఈ స్ట్రీమ్‌లో ఉండేదాన్ని మనం అంటే స్ప్లిట్ అనేది చేయాలి. ప్లస్ సో, స్ప్లిట్ చేసేదానికి ముందు నేనేమంటే దీన్ని విన్ అనేది ఉంది కదా! విన్ అనేది మనకి ఒకవేళ మనకి ఫర్ ఎగ్జాంపుల్‌కి ఇలా ఉండొచ్చు. లేదంటే విన్ స్మాల్ లెటర్స్‌తో ఉండొచ్చు. సో, ఇలా మనకి అప్పర్ కేస్, లోయర్ కేస్ కాంబినేషన్‌లో ఉండొచ్చు. సో, నాకు ఎలా ఉన్నా నేనొచ్చేమంటే ఒకే విధంగా తీసుకోవాలి. విన్ అనేదే కౌంట్ చేసుకోవాలి. సో, దానికోసం నేనేమంటే ఫస్ట్ దీన్నొచ్చేమంటే వన్స్ లోయర్ కేస్ గాని, లేదంటే అప్పర్ కేస్ గాని మనం కన్వర్ట్ అనేది చేసుకోవాలి. సో, ఎస్‌టిఆర్ డాట్ నేను లోయర్ కేస్‌కి అనేది కన్వర్ట్ చేస్తున్నా. ఓకే. 2 లోయర్ కేస్. ఓకే. ఓకే. 2 లోయర్ కేస్‌కి అనేది కన్వర్ట్ చేసినాం. సో, ఇప్పుడు నేనేమంటే స్ప్లిట్ అనేది చేస్తున్నా. సో, మనకొచ్చేమంటే స్ప్లిట్ అనేది ఎక్కడ చేయాలా? మనకొచ్చేమంటే ఎప్పుడైతే మనకి స్పేస్ అనేది ఉంటుందో, ఈ స్పేస్ ఉన్న ప్లేస్‌లో మనం స్ప్లిట్ అనేది చేసుకోవాలి. సో, నేనేమంటే ఒక స్పేస్ ఉండే ప్లేస్‌లో మనం స్ప్లిట్ చేయాలి కాబట్టి, ఒక స్పేస్ అనేది ఇస్తున్నా. ఓకే. నెక్స్ట్ లైన్‌కనేది వద్దాం. నెక్స్ట్ ఓకే. మనకొచ్చేమంటే స్పేస్ ఉండే దగ్గర మనం స్ప్లిట్ అనేది చేసినాం. నెక్స్ట్ వచ్చి మనకేమంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకేమంటే ఇక్కడ విన్ అనేది ఉంది. ఈ విన్‌లో మనకొచ్చేమంటే విన్‌లో మనకొచ్చి ఏముంది? మనకి స్పెషల్ క్యారెక్టర్స్ అని ఉంది. మనకి ఈ స్పెషల్ క్యారెక్టర్స్ అనేది అవసరం లేదు కాబట్టి మనకి ఓన్లీ స్ట్రింగ్ మాత్రమే మనం తీసుకోవాలి. ఓకేనా? సో, దీనికోసం మనం అంటే రెగ్యులర్ ఎక్స్‌ప్రెషన్స్ యూజ్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ నేనేమంటే దీనికోసం మనం అంటే మ్యాప్ ఓకే. ఇక్కడ కాదు. ఇక్కడ మ్యాప్. ఓకే. ఇప్పుడు మనకేమంటే మ్యాప్‌లో నేనేమంటే నార్మల్‌గా మ్యాప్‌లో మనకేమంటే ఎవ్రి వర్డ్ అనేది వస్తుంది. సో, ఇక్కడ మనకి స్ప్లిట్ చేసినప్పుడు మనకేమంటే అరే టైప్‌లో మనకొచ్చేమంటే స్ప్లిట్ అనేది అయిపోయింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకంటే ఈ విన్నర్ అనేది తీసేస్తా. సో, ఈ స్ట్రింగ్ అనేది తీసుకున్నట్లయితే మనకొచ్చేమంటే కంట్రోల్ సి ఇలా ఉంది స్ట్రింగ్ నార్మల్‌గా ఫస్ట్ తీసుకున్నప్పుడు. సో, ఈ స్ట్రింగ్‌ని నేను తీసుకుంటున్నా. సో, మనకి అరేలోకి వచ్చినప్పుడు మనకేమవుతుంది? ఈ విధంగా 1 బై 1 స్ట్రింగ్ అనేది స్ప్లిట్ అనేది అయిపోతుంది. యూ హ్యావ్ ఓకే. ఈ విధంగా మనకి స్ప్లిట్ అనేది అయింది. సో, ఈ విధంగా స్ప్లిట్ అయిందని నేనొచ్చేమంటే చెక్ చేస్తున్నా ఎవరి స్ట్రింగ్‌ని. ఓకే. మనకేదైనా స్పెషల్ క్యారెక్టర్ ఉంటే దాని నుంచి నేనేమంటే రీప్లేస్ అనేది చేసేయాలి. సో, ఇక్కడ మనం ఆల్రెడీ లోయర్ కేస్‌కి అనేది కన్వర్ట్ చేసేసినాం కాబట్టి, సేమ్ నేను ఇక్కడ కూడా లోయర్ కేస్‌కే కన్వర్ట్ చేసేస్తున్నా అన్ని. ఓకే. దీంట్లో మనకి సేమ్ ఇక్కడ మనం లోయర్ కేస్ కన్వర్ట్ చేసినాం స్ట్రింగ్‌ని. సో, లోయర్ కేస్ కన్వర్ట్ చేసి స్ప్లిట్ చేసినాం కాబట్టి, సో, నేను కూడా ఇక్కడ లోయర్ కేస్ అనేది యూజ్ చేస్తున్నా. ఎందుకంటే మనకి ఏ విధంగా అనేది వస్తుందో అవుట్‌పుట్ ఆ విధంగా ఇక్కడ రాసుకుంటున్నా కాబట్టి నాకు ఈ విధంగా వచ్చింది. ఓకే. ఈ విధంగా వచ్చిందని నేనేమంటే ఇక్కడ మళ్ళీ మ్యాప్ అనేది యూజ్ చేస్తున్నా. మ్యాప్ యూజ్ చేసి నేనేమంటే డబ్ల్యూ డాట్ రీప్లేస్ ఆల్. సో, రీప్లేస్ ఆల్ అనేది యూజ్ చేస్తున్నా. సో, ఇక్కడ ఎందుకు రీప్లేస్ ఆల్ యూజ్ చేస్తున్నా అంటే, ఒకవేళ నాకొచ్చేమంటే స్పెషల్ క్యారెక్టర్స్ వస్తే నేనేమంటే దాన్ని తీసేయాలి. సో, ఎలా తీస్తాం? అంటే ఇక్కడ దానికోసం మనం అంటే ఓకే. ఓకే. ఇక్కడ మనకేమంటే నేనొచ్చేమంటే రెగ్యులర్ ఎక్స్‌ప్రెషన్ అనేది రాస్తున్నా. సో, ఈ రెగ్యులర్ ఎక్స్‌ప్రెషన్‌లో నేనేం యూజ్ చేస్తున్నా అంటే ఏ టు జెడ్ ఆర్ మనకొచ్చి నార్మల్‌గా వచ్చేమంటే మనం ఇక్కడ యూజ్ చేసేదాన్ని స్మాల్ క్యారెక్టర్సే కాబట్టి మనకి ఓన్లీ స్మాల్ లెటర్స్ అనేది తీసుకుంటున్నా. ఎక్స్‌పెక్ట్ ఓకేనా? ఎక్స్‌పెక్ట్ కోసం మనం అంటే క్యాప్ అనేది యూజ్ చేయాలి. ఓకే. క్యాప్. సో, ఇక్కడ మనకంటే ఏ టు జెడ్ కాకుండా వేరే ఏదైనా వస్తే నేనేమంటే దాన్ని ఎంప్టీ అనేది చేసేస్తున్నా. ఓకే. సో, ఇప్పుడు ఏం చేస్తుందంటే ఏదైనా సరే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ ఏ టు జెడ్ అంటే స్మాల్ లెటర్స్‌లో ఏ టు జెడ్ కాకుండా మనకి వేరే ఏదైనా వస్తే ఇది నార్మల్‌గా నాకొచ్చేమంటే ఎంప్టీ అనేది చేసేయాలి. ఓకేనా? సో, ఆ విధంగా నేనేమంటే ఇక్కడ
రీప్లేస్ అనేది యూజ్ చేసిన. అంటే ఇది వచ్చి మనకేమంటే రెగ్యులర్ ఎక్స్‌ప్రెషన్స్ ఓకేనా? ఓకే. ఇప్పుడు మనకేమంటే ఇక్కడ మనం రాసినాం. సో, నెక్స్ట్ వచ్చి మనకేమంటే డాట్ ఫిల్టర్. సో, ఈ ఫిల్టర్‌లో నేనేమంటే చెక్ చేస్తున్నా. వర్డ్స్ అనేది వస్తాయి. ఈ వర్డ్స్‌ని మనం అంటే చెక్ చేయాలి. మనకొచ్చేమంటే వచ్చే వర్డ్ డాట్ ఈక్వల్స్ ఓకేనా? ఈక్వల్స్ ఆఫ్ మనకొచ్చేమంటే ఒకటి విన్ అనేది అవ్వాలి. లేదంటే మనకేమవ్వాలి? లాటరీ అనేది అవ్వాలి. ఈ 2 కండిషన్ సాటిస్ఫాక్షన్ అయితే మాత్రమే మనకేమంటే అది స్టోర్ అనేది చేసుకోవాలి. లేదంటే మనకి స్టోర్ అనేది చేసుకోకూడదు. ఓకే. సో, కాబట్టి నేనేమంటే ఇక్కడ విన్ అనేది ఇస్తున్నా. ఆర్ డాట్ ఈక్వల్స్ ఆఫ్ మనకొచ్చేంటే విన్ లేదంటే మనకి లాటరీ LOTTERY లాటరీ. సో, ఇప్పుడు మనకేమంటే ఫిల్టర్ అనేది అయిపోయింది. సో, ఇక్కడికొచ్చినప్పుడు ఏమవుతుందనేది కూడా రాసేద్దాం. అప్పుడే కొంచెం మీకు క్లియర్‌గా ఉంటుంది. కంట్రోల్-C, కంట్రోల్-V. సో, ఇలా వచ్చినప్పుడు మనకొచ్చి జస్ట్ ఏమంటే ఇక్కడ అన్ని స్మాల్ క్యారెక్టర్స్, స్పెషల్ క్యారెక్టర్స్ అన్ని రిమూవ్ అనేది చేసేసింది. ఓకే. ఇక్కడ నేనొచ్చి మళ్ళీ వచ్చేమంటే ఇక్కడ ఏం చేస్తున్నా? ఫిల్టర్ అనేది చేస్తున్నా. వన్స్ మనకి ఫిల్టర్ అయిన తర్వాత మనకి ఏం వాల్యూస్ ఉంటుందనేది కూడా రాసేద్దాం. కంట్రోల్-C, కంట్రోల్-V. ఓకే. మనకొచ్చి విన్ లాటరీ అనేది మాత్రమే ఉంటుంది. ఓకే. ఓకే. నెక్స్ట్ వచ్చి నేనేం చేస్తున్నా అంటే డాట్ కౌంట్ అనేది చేస్తున్నా. సో, ఇప్పుడు మనకి ఇక్కడ దీని యొక్క ఈ లెంత్ ఎంత ఉంటుంది మనకి? జస్ట్ మనకేమంటే 3 అనేదే ఉంటుంది. ఓకే. సో, 3 అనేది మాత్రమే ఉంటుంది కాబట్టి నాకేమంటే జస్ట్ మనకి కౌంట్ అనేది చేసినప్పుడు మనకొచ్చి జస్ట్ ఏమంటే 3 అనేది ఆన్సర్ వస్తుంది. సో, ఇక్కడ మనకి కౌంట్‌లో వచ్చి మనకేమంటే 3 అనేది స్టోర్ అవుతుంది. ఓకే. మీకిప్పుడు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా. ఏ విధంగా మనం సాల్వ్ చేయాలని. ఓకే. నెక్స్ట్ వచ్చి మనకేమంటే ఇప్పుడు మనం కండిషన్ అనేది చెక్ చేద్దాం. హ్మ్. రిజల్ట్ వచ్చి మనకేమంటే స్ట్రింగ్. మనం డైరెక్ట్‌గా సిస్టమ్.డాట్ ప్రింట్ఎల్‌ని కూడా రాసుకోవచ్చు. లేదంటే మనం వచ్చి నేను ఇంకొక స్ట్రింగ్ అనేది యూజ్ చేస్తున్నా. స్ట్రింగ్ ఆన్సర్ ఈక్వల్ టు మనకొచ్చిన వాల్యూ. వచ్చిన వాల్యూ వచ్చి మనకేమంటే కౌంట్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2.5 అయినప్పుడు మనకేమంటే నాట్ స్పామ్. ఈల్స్ మనకేమంటే స్పామ్ అనేది యూజ్ చేస్తున్నా. ఓకే. ఇప్పుడు మనకేమంటే ఈ విధంగా ఒకవేళ మనకి ఇదే ప్రోగ్రామ్ మనం అంటే ఇక్కడే కూడా సాల్వ్ అనేది చేసుకోవచ్చు కావాలంటే. లేదంటే మనం కావాలంటే ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ లైన్‌లో. ఓకే. సో, నేనిక్కడ ఏమంటే system.out.println ఏఎన్ఎస్ అనేదాన్ని ప్రింట్ చేస్తున్నా. కంట్రోల్-S సేవ్ అనేది చేస్తున్నా. సో, ఈ ఇన్‌పుట్ అనేది ఇవ్వాలి కాబట్టి రన్ అనేది చేస్తున్నా. కంట్రోల్-V. నాకొచ్చేమంటే నాకు స్పామ్ అనేది వచ్చింది. ఎందుకంటే విన్ అనేది 2 టైమ్స్, లాటరీ 3 అంటే టోటల్ 3 టైమ్స్ అనేది వచ్చింది కాబట్టి. సో, ఇప్పుడు మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా. ఓకే. మనం డిఫరెంట్ అవుట్‌పుట్‌కో ఒకసారి ట్రై అనేది చేద్దాం. ఓకే. మనకిచ్చేమంటే హ్మ్. విన్ LOTTERY లాటరీ హాయ్ హలో. సో, ఇప్పుడు నాకొచ్చేమంటే నాట్ స్పామ్ అనేది వచ్చింది. ఎందుకంటే మనకి విన్ అనేది 1 టైమ్, లాటరీ అనేది 1 టైమ్. టోటల్ మనకేమంటే 2 మాత్రమే ఉంది కాబట్టి. సో, ఈ విధంగా మనం అంటే ఈ ప్రోగ్రామ్ అనేది సాల్వ్ అనేది చేయాలి. మీకి క్లియర్‌గా స్టెప్ బై స్టెప్ ఏ విధంగా మనం ఈ ప్రోగ్రామ్ అనేది సాల్వ్ చేసినాం అనేది క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా. ఓకే. ఇప్పుడు మనం అంటే నెక్స్ట్ కోడ్ ఏమనేది చూద్దాం. సో, నెక్స్ట్ కోడ్ ఏమని చూసినట్లయితే మనకి ఓకే. రైట్ ఏ జావా ప్రోగ్రామ్ దట్ ట్రాన్స్‌ఫార్మ్ ఓకే. మనకి ఏదైనా ఒక స్ట్రింగ్ అనేది ఇస్తే సో, ఈ స్ట్రింగ్ అంటే ఇది ఐపీ అడ్రెస్. సో, ఈ ఐపీ అడ్రెస్ స్ట్రింగ్ అనేది ఇచ్చినారు. సో, ఈ ఐపీ అడ్రెస్ స్ట్రింగ్‌ని మనం వచ్చేమంటే రివర్స్ చేయాలి. కానీ వచ్చేమంటే ఎవ్రి పాయింట్ దగ్గర అంటే మనకేమంటే ఇక్కడ పాయింట్ అనేది ఇచ్చినారు. ఈ పాయింట్ అనేది దానికి ముందు ఉండేది మాత్రమే రివర్స్‌కెళ్ళాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకేదైనా వర్డ్ ఇస్తే వర్డ్ వైస్ రివర్స్ సేమ్ అదే టైప్ అనమాట. సో, ఇక్కడ మనకేమంటే దీన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలని చూద్దాం. సేమ్ మనకొచ్చేమంటే ఇది కూడా మనకి సేమ్ ఫార్మాటే. ఇక్కడ మనకేమంటే వచ్చిన దాన్ని మనం అంటే స్ప్లిట్ అనేది చేస్తాం. ఎక్కడ స్ప్లిట్ చేస్తామంటే మనకి ఎక్కడైతే డాట్ అంటే మనకి పాయింట్ అనేది ఉందో ఈ పాయింట్ దగ్గర మనం అంటే స్ప్లిట్ అనేది చేస్తాం. సో, స్ప్లిట్ చేసిన తర్వాత మనం అంటే దీన్ని రివర్స్ చేయాలి. రివర్స్ చేసి మనం అంటే మళ్ళీ జాయిన్ అనేది చేసేస్తాం. ఓకే. సో, ఈ ప్రోగ్రామ్ ఏ విధంగా సాల్వ్ చేయాలి అనే దాని గురించి చూద్దాం. సో, అబోవ్ ఉన్నది సేమ్ యాజ్ టీజ్‌గా వదిలేస్తున్నా. సో, నెక్స్ట్ వచ్చి మనకేమంటే కిందున్న ప్రోగ్రామ్ మనం సాల్వ్ అనేది చేద్దాం.
ఓకే. దీనికి ఏ విధంగా సాల్వ్ చేయాలంటే ఇప్పుడు మనకి సేమ్ యాజ్ టీజ్‌గా నేనేమంటే స్ట్రింగ్ అనేది సేమ్ యూజర్ దగ్గర నుంచి ఇన్‌పుట్ అనేది సేమ్ స్ట్రింగ్‌లోనే తీసుకుంటున్నా. సో, ఈ సేమ్ స్ట్రింగ్‌ని మనం అంటించి ఈ ప్రోగ్రామ్ లాజిక్ అనేది కూడా ఇంప్లిమెంట్ అనేది చేద్దాం. ఓకే. ఇక్కడ మనం అంటే స్ప్లిట్ చేయాలంటే దానికోసం మనం మోస్ట్‌లీ వచ్చేమంటే స్ప్లిట్ చేస్తే మనకి అరే టైప్ అనేది వస్తుంది కాబట్టి సో, నేనేమంటే అరేస్ డాట్ స్ట్రీమ్ అనేది యూజ్ చేస్తున్నా. ఓకే. దీంట్లో మనకొచ్చి స్ట్రింగ్ ANS1 లేకపోతే ఐపీ ఆన్సర్ అనేది ఇద్దాం. ఓకే. ఐపీ ఆన్సర్ అనేది ఇచ్చుకుంటున్నా. ఎందుకంటే మనకి ఐపీ అడ్రెస్‌ని మనం రివర్స్ చేస్తున్నాం కాబట్టి ఐపీ ఆన్సర్ అనేది ఇస్తున్నా. సో, ఇక్కడ మనకి మళ్ళీ వచ్చేమంటే అరేస్ డాట్ స్ట్రీమ్ అనేది యూజ్ చేస్తున్నా. ఓకే. ఓకే. మనకి ఇక్కడ వచ్చిన స్ట్రింగ్‌ని మనం స్ప్లిట్ అనేది చేయాలి. STR డాట్ స్ప్లిట్. సో, STR డాట్ స్ప్లిట్ మనకేమంటే ఇక్కడ మనకి డాట్ అనేది ప్లేస్‌లో మనం స్ప్లిట్ చేయాలి. సో, నార్మల్‌గా మనకి ఏదైనా స్ప్లిట్ చేయాలన్నప్పుడు సేమ్ అదే క్యారెక్టర్ మనం యూజ్ చేసినట్లయితే మనకి అదే స్ట్రింగ్‌ని మనం యూజ్ చేస్తే మనకొచ్చేమంటే స్ప్లిట్ అనేది అయిపోతుంది. కానీ మనకి ఎప్పుడైతే మనం స్పెషల్ క్యారెక్టర్స్ యూజ్ చేసినప్పుడు మనం డబుల్ స్లాష్ అనేది ఇవ్వాలి. ఓకేనా? సో, లేకుంటే మనకొచ్చేమంటే స్ప్లిట్ అనేది కాదు. ఓకే. మీకొచ్చేమంటే కావాలంటే మనం చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేనొచ్చి డైరెక్ట్‌గా ఏమంటే డబుల్ స్లాష్ అనేది ఇయలేదు. జస్ట్ ఏమంటే ఓన్లీ సింగిల్ డాట్ అనేది ఇస్తున్నా. ఓకేనా? ఓన్లీ సింగిల్ డాట్ ఇచ్చి మనకేమంటే హ్మ్. దీన్ని మనకేమంటే టు లిస్ట్‌కి అనేది కన్వర్ట్ చేద్దాం. ఓకే. కంట్రోల్ ఎస్ సేవ్ అనేది చేస్తున్నా. సో, ఇదొచ్చి రిటర్న్ టైప్ వచ్చి మనకొచ్చేమంటే లిస్ట్‌గా మార్చేద్దాం. ఓకే. రిటర్న్ టైప్ లిస్ట్‌గా మార్చేసిన SYS సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ IPANS అనేది ఇస్తున్నా. సో, ఇప్పుడు నేనొచ్చేమంటే సేమ్ ఈ స్ట్రింగ్‌ని కాపీ అనేది చేసుకుంటున్నా ఇన్‌పుట్‌గా. సో, రన్ అనేది చేస్తున్నా. సో, మనకిక్కడ చూసినట్లయితే మనకొచ్చేమంటే ఎంప్టీ అనేది రావడం జరిగింది. సో, మనం ఎప్పుడైతే మనం డాట్ డైరెక్ట్‌గా యూజ్ చేసినామో మనకప్పుడొచ్చి మనకేమంటే లిస్ట్‌లో డేట్ అనేది లేనట్టే మనకి ఆన్సర్ అనేది రావడం జరిగింది. సో, నేనొచ్చేమంటే జస్ట్ డబుల్ స్లాష్ అనేది ఇస్తున్నా. ఓకే. ఇప్పుడు రన్ అనేది చేస్తున్నా. ఓకే. సేమ్ ఇన్‌పుట్టే కాపీ పేస్ట్ చేద్దాం. చూసినట్లయితే మనకేమంటే స్ప్లిట్ అనేది అయింది. ఓకే. సో, దీనికోసం మనం అంటే డబుల్ స్లాష్ ఎప్పుడైతే మీకు స్పెషల్ క్యారెక్టర్స్ ఉందో అప్పుడు మనం అంటే డబుల్ స్లాష్ ఓకేనా? అనేది ఇవ్వాలి. ఓకేనా? ఓకే. ఇప్పుడు మీకు క్లియర్‌గా ఏ విధంగా ఇది అనేది అర్థమై ఉంటుంది. సో, ఇప్పుడు నేను దీన్ని కాపీ అనేది చేసుకుంటున్నా. ఓకే. ఓకే. మనకి రెఫరెన్స్ కోసం మనం అంటే ఇక్కడ పేస్ట్ అనేది చేసేసినాం. ఓకే. దీన్ని మనం స్ప్లిట్ అనేది చేసేసినాం. ఓకేనా? స్ప్లిట్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి? ఓకేనా? రివర్స్ చేయాలి. ఎవ్రి స్ట్రింగ్‌ని అంటే లోపల ఉండే ఎవ్రి స్ట్రింగ్‌ని మనం రివర్స్ అనేది చేయాలి. సో, ఏ విధంగా రివర్స్ చేస్తామంటే నేను దీనికోసం అంటే మ్యాప్ అనేది యూజ్ చేస్తున్నా. మనకి ఆల్రెడీ స్ట్రింగ్‌ని ఏ విధంగా రివర్స్ చేయాలి అనే దానికి సంబంధించిన ప్రోగ్రామ్స్ అనేది నేను దీనికి ముందే ఎక్స్‌ప్లనేషన్ అనేది ఇచ్చింది. ఓకేనా? సో, నార్మల్‌గా మనకేమంటే సింపుల్‌గా మనం యూజ్ చేయాలంటే స్ట్రింగ్ బిల్డర్ అనేది యూజ్ చేసుకొని రివర్స్ చేసుకోవచ్చు. లేదంటే మనం స్ట్రీమ్స్‌ని యూజ్ చేసుకొని కూడా చేయొచ్చు. సో, ఇక్కడ నేనేమంటే స్ట్రింగ్ బిల్డర్ అనేది యూజ్ చేస్తున్నా. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎవ్రి టైమ్ వర్డ్ అనేది వస్తుంది. ఈ వర్డ్‌ని మనం అంటే రివర్స్ అనేది చేసేయాలి. సో, రివర్స్ అనేది చేసేయాలి కాబట్టి ఇక్కడేమంటే న్యూ స్ట్రింగ్ బిల్డర్. స్ట్రింగ్ బిల్డర్. ఓకే. ఈ స్ట్రింగ్ బిల్డర్‌లో మన యొక్క స్ట్రింగ్‌ని పాస్ అనేది చేద్దాం. వుడ్ డాట్ రివర్స్ ఓకే. ఓకే. ఇదొచ్చి మనకేమంటే స్ట్రింగ్ బిల్డర్‌లో ఉంది. సో, దీన్ని మనం అంటే స్ట్రింగ్‌కి మార్చేయాలి. దానికోసం నేనంటే టు స్ట్రింగ్ మెథడ్ అనేది యూజ్ చేస్తున్నా. ఓకే. ఇప్పుడు మనకేమంటే ఇది స్ట్రింగ్‌కి అనేది కన్వర్ట్ చేసేసింది నార్మల్‌గా. సో, ఇప్పుడు దీని యొక్క వాల్యూ అనేది ఏముంటుందంటే ఈ రివర్స్ చేసిన స్ట్రింగ్ అనేది ఉంటుంది. సో, ఇది కూడా మనం కావాలంటే చెక్ అనేది చేసేద్దాం. డాట్ టు లిస్ట్ అనేది యూజ్ చేస్తున్నా. సో, కంట్రోల్ ఎస్ సేవ్ అనేది చేస్తున్నా. సేమ్ మనకేమంటే ఈ ఇన్‌పుట్‌ని కాపీ చేసుకుందాం. కంట్రోల్ సి, కంట్రోల్ వి. సో, ఇప్పుడు మీకు క్లియర్‌గా చూడొచ్చు. దీనికి ముందొచ్చి మనకేమంటే ఓకే. మనకి ఇక్కడ మనం ఇక్కడ తీసుకున్న ఇన్‌పుట్ అనేది పేస్ట్ చేసినాం. మనం అవుట్‌పుట్ అనేది పేస్ట్ చేయలేదు. ఓకే. ఓకే. కంట్రోల్ సి వచ్చిన వాల్యూని పేస్ట్ చేద్దాం. కంట్రోల్ వి. ఓకే. ఇక్కడ మనకొచ్చేమంటే వచ్చిన వాల్యూస్ అనేది ఎలా ఉంటుందంటే ఈ విధంగా ఉంటుంది. కామ, కామ, కామ. ఓకే. సో, ఇప్పుడు మనకేమంటే ఎవ్రి ఇక్కడ నార్మల్‌గా ఎవ్రి ఎలిమెంట్ లిస్ట్‌లో ఉన్న ఎవ్రి ఎలిమెంట్ అనేది మనకేమంటే రివర్స్ అనేది అయిపోయింది. ఓకేనా? కానీ మనకు కావాల్సిన అవుట్‌పుట్ వచ్చి మనకేమంటే ఇక్కడ మనకి
మన యొక్క ప్రోగ్రామ్‌లో చూడొచ్చు. మనకు కావాల్సింది ఓన్లీ సింగిల్ స్ట్రింగ్ అనేది కావాలి. మనకొచ్చి ఇక్కడ లిస్ట్‌లో ఉంది. సో, ఇలా ఉన్నదాన్ని మనం సింగిల్ స్ట్రింగ్‌కి ఏ విధంగా కన్వర్ట్ చేయాలి. ఓకేనా? సో, ఇప్పుడు నేను రిటర్న్ టైప్ అనేది సింగిల్ స్ట్రింగ్ అనేది పెడుతున్నా. ఎందుకంటే మనకి లిస్ట్ అనేది అవసరం లేదు కాబట్టి. సో, సింగిల్ స్ట్రింగ్ కాబట్టి మనం నెక్స్ట్ లైన్‌కి తీసుకుందాం. ఓకే. డాట్. ఓకే. ఓకే. మనకి ఈ టు లిస్ట్ అనేది కూడా తీసేస్తున్నా. ఓకే. ఇప్పుడు మనకేమంటే దీన్ని మనం సింగిల్ స్ట్రింగ్‌గా కన్వర్ట్ అనేది చేయాలి. ఏ విధంగా కన్వర్ట్ చేద్దామంటే కలెక్ట్. ఓకేనా? దీనికోసం మనకేమంటే కలెక్ట్ అనేది యూజ్ చేస్తున్నాం. సో, ఈ కలెక్ట్‌లో మనకేమంటే మనం కలెక్టర్స్ అనేది ఒక ఇది ఉంటుంది. ఓకేనా? కలెక్టర్స్ COLLECTORS కలెక్టర్స్ క్లాస్. ఓకే. సో, ఈ కలెక్టర్ క్లాస్‌లో మనకొచ్చేమంటే ఒక మెథడ్ అనేది ఉంటుంది. ఏమంటే జాయినింగ్ అనే మెథడ్. సో, ఈ జాయినింగ్ అనే మెథడ్‌ని యూజ్ చేస్తున్నాం. సో, ఈ జాయినింగ్ అనే మెథడ్‌ని యూజ్ చేసి మనం డైరెక్ట్‌గా రాసినెళ్తే మనకొచ్చేమంటే ఇది డైరెక్ట్‌గా జాయిన్ అనేది చేసేస్తుంది. ఓకే. ఓకే. కంట్రోల్ సి మనం రన్ అనేది చేద్దాం. సో, మనకొచ్చేమంటే డైరెక్ట్‌గా జాయిన్ అనేది చేసి కానీ మనకేమంటే మిడిల్‌లో పాయింట్ అనేది రావాలి. కాబట్టి ఇక్కడ మనం జాయినింగ్ మిడిల్‌లో పాయింట్ అనేది పెడతాం. ఓకే. సో, ఇప్పుడు మనం కాపీ రన్ అనేది చేద్దాం. కంట్రోల్ వి. సో, మనకు కావాల్సిన అవుట్‌పుట్ అనేది మనకి రావడం అనేది జరిగింది. ఓకే. సో, ఇక్కడ మనకి సేమ్ యాజ్ టీజ్‌గా మనకేంటి 291.26.552.13 ఓకే. మనకి ఇన్‌పుట్ అనేది మనం అంటే ఇలా ఇస్తే మనకొచ్చేవంటే ఎవ్రీ ఐపీ అడ్రెస్‌లో దట్ మీన్స్ పాయింట్ అంటే స్ప్లిట్ చేసుకొని మనకేమంటే రివర్స్ అనేది చేసుకున్నాం. సో, ఈ ప్రోగ్రామ్‌గా మీకు ఏ విధంగా సాల్వ్ చేయాలి, స్టెప్ బై స్టెప్ ఎలా వర్క్ అవుతుంది అనేది మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా. ఇదొచ్చి 3 అవుట్‌పుట్. ఓకే. ఇక్కడికొచ్చినప్పుడు మనకేమంటే కంట్రోల్ సి, కంట్రోల్ వి. స్టెప్ బై స్టెప్ అనేది మీకు ఏ విధంగా సాల్వ్ చేయాలనేది క్లియర్‌గా అండర్‌స్టాండ్ అయిందనుకుంటా. ఓకే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అనేది చేయండి. అలానే పక్కన బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బై బై.